హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై డియర్ రాక్షసి' ఎపిసోడ్ 71. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే బలవంతంగా నేనే వాడితో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టించేవాడిని అన్నాడు ఆర్యన్ మొహమంతా ఒకలా పెట్టుకొని. ఏ ఎందుకు? ఆ అమ్మాయికి ప్రేమ ఉంది వాళ్ళ బావ అంటే. ఎలాగో నా గురించి తెలుసు. నేను కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చాను. ఇక పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తాడు? అయినా మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్‌లోకి వస్తే మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది ఆర్యన్ గారు అని అంది అవంతిక. అదంతా సోది నాకనవసరం గానీ, ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోను అన్నా కూడా వేరే అమ్మాయిని తీసుకొచ్చి అయినా పెళ్లి చేసేవాడిని నేను. వాడంటే నాకు అంత కోపం ఉంది అని ఆర్యన్ కోపంగా చెప్తూ ఉంటే, ఎందుకు శ్రావణ్ మీద మీకు అంత కోపం ఎందుకు? అని అడిగింది అవంతిక. కోపం ఉంది అంటే ఉంది. అంతే. వాడు నీకు ప్రపోజ్ చేశాడు. పైగా ఏమన్నాడు? నిన్ను పెళ్లి చేసుకొని నా కూతురికి డ్యాడీగా మారిపోతాడా వెధవ. వాడి బొక్కలు అప్పుడే విరిచేసేవాడిని. కానీ వాడి క్యారెక్టర్ మంచిది అని ఊరుకున్నాను. లేకపోతే వాడిని తుక్కు తుక్కు కొట్టించేవాడిని మనుషులను పెట్టించి. ఎందుకంటే అప్పుడు నాకు ఓపిక లేదు కదా! ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటే మటుకు వాడు ఖచ్చితంగా నా చేతిలో చచ్చేవాడే వెధవ. లేకపోతే నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని ఎన్ని సంవత్సరాలుగా నీ వెంట పడ్డాడు. అవన్నీ గుర్తొస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది కానీ, జరిగిందేదో జరిగిపోయింది. కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నాను అని అన్నాడు ఆర్యన్. నిజంగా మీరు మారారు అనుకొని నేను చాలా సంతోషపడ్డాను. కానీ మీరు అస్సలు మారలేదు. మీరు అలాగే ఉన్నారు. అసలు మీతో మాట్లాడి కూడా వేస్ట్‌నే. వెళ్ళండి ఇక్కడి నుండి అని అవంతిక ఆర్యన్ దగ్గర నుండి కోపంగా వెళ్తూ ఉంటే, ఒసేయ్ జాతరలో తప్పిపోతే నేనెక్కడని వెతకనే నిన్ను ఆగవే అని ఆర్యన్ అరుస్తూ ఉన్నా కూడా అవంతిక ఆగకుండా వెళ్తూ ఉంది. అప్పుడే కృతి, బావగారు మిథిలాని ఇటివ్వండి. ఇదిగో ఏదో కొనుక్కుంటాడు అంట విష్ణు. మిథిలాని కూడా తీసుకెళ్తాం అని కృతి మిథిలాని కూడా తీసుకువెళ్ళడంతో ఇక ఆర్యన్ అవంతిక ఎటు వెళ్తుందో అని ఆ జనాలలో చూస్తూ, ఒసేయ్ రాక్షసి ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త ఆగవే, నేనేమన్నాను అని అలా వెళ్తున్నావు అని ఆర్యన్ మొత్తుకుంటున్నా కూడా అవంతిక అస్సలు వినిపించుకోదు. అలా అవంతిక ఏ సందు పడితే ఆ సందులోకి వెళ్తూ తిరుగుతూ ఉంటే ఆఖరికి ఆర్యన్ పరిగెత్తి ఆవేశపడుతూ ఆయాసపడుతూ మరి అవంతిక చేయి పట్టుకొని, అమ్మ రాక్షసి! ఎంతలా కంగారు పెడుతున్నావే! రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి డైలీ? అలా పరిగెడుతున్నావు. నాకు కూడా దొరకకుండా అని ఆర్యన్ కాస్త కిందికి వంగి అలుపు తీర్చుకుంటుంటే, మరి ఎలా పడితే అలా మాట్లాడడమేనా? పాపం ఇప్పుడు పెళ్లి చేసుకొని వాళ్ళ భార్యతోనే ఉన్నాడు కదా శ్రావణ్. నిజంగా రాక్షసిని నేను కాదు. మీరు పెద్ద రాక్షసుడు. అవునవును. ఎవరో తెలుస్తుంది రాక్షసులు ఎవరో. ఇప్పుడు తెలియట్లేదా? కనీసం పిలుస్తుంటే కూడా పలకకుండా ఎటు వెళ్ళిపోతున్నావు? చూడు నన్ను కంగారు పెడితే నేనేమీ చేయట్లేదు అనే కదానే మళ్ళీ పాత ఆర్యన్ వస్తే గాని నువ్వు సెట్ అవ్వవే తిక్కల్దాన అన్నాడు ఆర్యన్ కోపంగా. దాంతో అవంతిక మూతి తిప్పడంతో ఆమె మూతి తిప్పుళ్ళకి ఆర్యన్‌కి నవ్వొచ్చి, నిజంగా నీకు మళ్ళీ చూపిస్తాను ఆ పాత ఆర్యన్ గాడిని. అప్పుడు గాని నీకు తిక్క కుదరదు. అప్పుడు ఎలా ఉండేదానివే చెప్పండి ఆర్యన్ గారు అని పిల్లి కూనలా ఉండేదానివి. ఇప్పుడు నాకే ఎదురొస్తున్నావు. నాకు ఎదురు మాట్లాడుతున్నావు. ఇంకా చెయ్యి కూడా చేసుకుంటున్నావు. హమ్మ! ఎంత ఎదిగిపోయావే రాక్షసి నువ్వు. సరే ఇప్పుడు నీ అలక పోవాలి అంటే నేనేం చేయాలో తల్లి? చెప్పు ఏం చేస్తా? ఏదైనా చేస్తాను అన్నాడు ఆర్యన్. మీరేం చేసినా నా అలకపోదు. మీరలా ఎలా మాట్లాడతారు అసలు? అంది అవంతిక. అమ్మా అవంతిక తల్లి తప్పైపోయింది అని చెప్తున్నాను కదే అమ్మా! ప్లీజ్ క్షమించవే తల్లి అని ఆర్యన్ 2 చేతులెత్తి దండం పెట్టడంతో, సరే మీరింతలా బతిమలాడుతున్నారు కాబట్టి క్షమిస్తాను. కానీ ఇలా కాదు. నాకు అదిగో ఆ గాజులు కొనివ్వండి. ఆ గాజులు కొని మీరే స్వయంగా నా చేతికి తొడగాలి. అలా అయితేనే నేను క్షమిస్తాను అని అవంతిక బెట్టుగా చెప్పడంతో, ఓసిని ఇంతే కదా! పద నీకిష్టమైన గాజులు కొనిస్తాను అని ఆర్యన్ అవంతికని గాజుల షాప్‌కి తీసుకెళ్ళి, చూడవే నీకిష్టమైనవి తీసుకో అని అన్నాడు ఆర్యన్. నాకిష్టమైనవి కాదు, మీకిష్టమైనవి తీసుకుంటాను. నేను మీ ఇష్టమున్నవి తీసుకోండి అని అవంతిక నవ్వుతూ చెప్పడంతో, సరే అలా వచ్చావా? ఓకే అని చెప్పి థిక్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్స్ తీసుకొని,
వాటిని కలిపి చక్కగా అవంతిక 2 చేతులకి నిండుగా తొడిగాడు ఆర్యన్ బాబు. అవి వేస్తూ ఉంటే ఆర్యన్‌ని చూస్తూ చాలా సంబరపడిపోతుంది. మనం ప్రేమించిన వాడు, మనకు నచ్చిన వాడు, మనకి మనసైన వాడు, మన భర్త అలా మన చేతికి గాజులు తొడుగుతూ ఉంటే అది చెప్పలేని ఫీలింగ్ కదా! ఇప్పుడు అవంతిక కూడా అదే ఫీలింగ్‌ని ఎంజాయ్ చేస్తూ ఆర్యన్ 2 చేతులకి గాజులు వేయగానే 2 చేతులు ఊపుతూ, 2 చేతులు మొహం దగ్గర అడ్డంగా పెట్టుకొని, ఎలా ఉంది అన్నట్టు నవ్వుతూ ఆర్యన్‌ని చూస్తూ కళ్ళు ఎగరేస్తుంది అవంతిక. భార్య సంతోషాన్ని చూస్తూ ఆర్యన్ కూడా నవ్వుతూ అవంతికకి మెటికలు విరిచి, "ఇంత అందంగా ఉన్నావు చాలా" అని కూతురికి అలాగే కృతికి కూడా గాజులు తీసుకొని డబ్బులు ఇచ్చేసి, "ఇక పద ఇంకా ఏమైనా కావాలా?" అని అవంతిక భుజం చుట్టూ చేయి వేసి ఆమెను అక్కడ తిప్పుతూ ఉన్నాడు ఆర్యన్. "నాకింకేమీ వద్దు. ఇది చాలులెండి. పదండి మనం గుడి దగ్గరికి వెళ్దాం. వీళ్ళు మళ్ళీ అక్కడికే వస్తారు కదా!" అని ఆర్యన్, అవంతిక గుడి దగ్గరికి వెళ్ళడంతో ఇక విష్ణు, మిథిల, వైభవ్‌ని, కృతిని ఉత్సవాల చుట్టూ జాతర మొత్తం తిప్పి వాళ్ళకు కావాల్సిన బొమ్మలు అన్నీ ఓ సంచి నిండా కొనుక్కొని ఒక గంట తర్వాత అప్పుడు వచ్చి ఇక అందరూ గుడి దగ్గరే భోజనాలు చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు సాయంత్రం వరకు. అలా వారం రోజులు ఊర్లోనే చాలా ఎంజాయ్ చేశారు. పొలాలకు వెళ్ళడం, తోటలకు వెళ్ళడం, వాళ్ళ పొలం పనులు ఎలా జరుగుతున్నాయి అని, వాళ్ళకి అక్కడ ఉన్న రైస్ మిల్లుల్లో పనులు ఎలా జరుగుతున్నాయి అని, అందరినీ పలకరించి, ఊర్లో వాళ్ళందరినీ పలకరించి, ఇక రేపు వెళ్తాం అనగా, అవంతిక, ఆర్యన్ ఇద్దరు మాత్రమే బయటికి వెళుతూ ఉంటే, అప్పుడే శ్రావణ్, ప్రసన్న బైక్ మీద వెళ్తూ కనిపించగానే ప్రసన్న బండి ఆపి మరి అవంతికతో మాట్లాడడం కోసం తన దగ్గరికి వచ్చింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.